మీడియా సోదరులకు నమస్కారాలు. గత 4-5 రోజులుగా రాష్ట్రంలో ఒక పక్క విద్యార్థుల నిరుద్యోగుల సంక్షోభం, మరో పక్క గ్రామాలలో యూరియా సంక్షోభం. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక సంక్షోభం నడుస్తూ ఉన్నది. ప్రధానంగా టీజీపీఎస్సీలో ఎన్రోల్మెంట్ చేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నది. ఇవాళ మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ గ్రూప్ 1 పరీక్షను పారదర్శకంగా నిర్వహించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో ఉండడం ఇవాళ నిరుద్యోగుల పాలిట శాపం అయిపోయింది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నిరుద్యోగుల పక్షాన నేను కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక పక్క గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ప్రారంభం నుంచి కూడా దాంట్లో అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నట్టు మరి నిరుద్యోగులంతా కూడా అనేక ఆందోళన చేస్తే మీరు వాటిని వక్రీకరించి ఇది బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నది, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, దీని వెనుక కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి తప్పదోవ పట్టించారు కదా. మరి ఇవాళ స్వయంగా హైకోర్టు జడ్జి ఇలా టీజీపీఎస్సీకి సంబంధించి పూర్తిగా మీ వైఫల్యాలను వారి 222 పేజీలో స్పష్టంగా చెప్పింది కదా. దీని మీద గత 2-3 రోజులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. అయినా మళ్ళీ గుర్తు చేయాలి నిరుద్యోగుల పక్షాన, మిమ్మల్ని ఎప్పటికీ తట్టి లేపాలే. ముళ్ళు కట్టెతోటి ఎడ్ల బండి నడిచినప్పుడు ఎట్లా పొడుస్తారో అట్లా ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తట్టి లేపాలే. కాబట్టి మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా ఈ 222 పేజీల రిపోర్టును జడ్జి స్వయంగా చెప్పి ఇందులో ప్రధానంగా నేను ఎక్కువ చెప్పను, కన్క్లూజన్లో ఇచ్చిన ఒక 2-3 పాయింట్స్, 2-3 ఏంటంటే దీంట్లో మొత్తం చదవకుండా సమయాన్ని వృధా చేయకుండా, నో ట్రాన్స్పరెన్సీ, నో ఇంటిగ్రిటీ, నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఇవాళ కన్క్లూజన్లో 369 పాయింట్లో 2-3 విషయాలు నేను నిరుద్యోగుల పక్షాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ హ్యాడ్ నాట్ మెయింటైన్డ్ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఒక పాయింట్. రెండో పాయింట్ ప్రధానంగా డ్యూ టు ది కమిషన్స్ నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ. మూడో పాయింట్ ది కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ aspects and evaluation method which is impermissible. ఇంకా చెప్తున్నాను, although there have been 2 instances of cancellation of group 1 examination, గతములో 1-2 సార్లు దీంట్లో తప్పిదాలు జరిగినాయని తెలిసినా కూడా ది కమిషన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు గుణపాఠం రాలేదు, మీరు ఏం నేర్చుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 బాధ్యతలు తీసుకున్నాడు. ఏం చెప్పిండు? టీజీపీఎస్సీని యూపీపీఎస్సీ మోడల్లో తయారు చేస్తాం, ఎగ్జామినేషన్ చేస్తాం, ఇక్కడి నుంచి అనేక మంది నాయకులను యూపీపీఎస్సీకి పంపిస్తూ ఉన్నాం, స్టడీ చేసి రమ్మని చెప్పింది. అంత గొప్ప చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేస్తే ప్రభుత్వం మీద, టీజీపీఎస్సీ మీద మీరు డివిజన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే సుప్రీంకోర్టు కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆశలను, అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ దీంట్లో ఏం జరగలేదు, ఇదంతా ట్రాష్ అనే విధంగా మీరు చెప్పేదైతే ఏదైతే ఉందో ఇది పూర్తిగా నిర్వర్ధంగా ఇలా తెలంగాణ సమాజం, ముఖ్యంగా నిరుద్యోగ యువత దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
అశోక్ నగర్లో హైదరాబాదులో వండుకుంటా అన్నమో రామచంద్ర అని చెప్పి 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపాయల భోజనం తినుకుంటా పరీక్షలకు ప్రిపేర్ అయితే మీరు వాటిని ఇంకా ఎద్దేవే చేసే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన. వెంటనే దీనిపైన జ్యుడిషియల్ కమిషన్ వేయాలి, బాధ్యులపైన శిక్ష విధించాలి. అదేవిధంగా ఇలా హైకోర్టు చెప్పిన విధంగా రీవాల్యుయేషన్ కాదు రీఎగ్జామినేషన్ జరుపుతూనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆలోచన చేయాలి. చేయకుంటే ఇవాళ నేపాల్లో ఎలాంటి ఉద్యమం జరుగుతూ ఉన్నదో అక్కడ నిరుద్యోగులు అదేవిధంగా యువత ఇలా నేపాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు. అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా హైకోర్టు చెప్పింది తప్పిదమని చెప్పి అది పక్కన పెట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం పైన సిబిఐ విచారణ చేపిస్తున్నావు కదా. లక్షల జీవితాలతో ఆడుకున్న మీ ప్రభుత్వం పైన టీజీపీఎస్సీ పైన ఎందుకు విచారణ జరపకూడదు? విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అది చేయలేరు మీరు, దాని నుంచి తప్పించుకోవాలి. కాబట్టి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ పైన ఏసీబీ విచారణ చేస్తాం. లక్షల నిరుద్యోగులకు ఎగనాగం పెట్టి గ్రూప్ 1 అవకతవకలు జరిపిన పెద్దలపై ఏసీబీ విచారణ ఎందుకు చేపట్టరు అని నిరుద్యోగుల సమాజం అంటా ఉన్నది. అదే కాదు, ఇంకా 2-3 విషయాలు. ఆనాడు టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ బీఆర్ఎస్ నాయకత్వంలో తప్పిదాలు జరిగితే మేము కేసులు నిర్వహించినాం. ఆనాడు ఇదే కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక్కొక్కరికి కాంపెన్సేషన్ కింద ₹1,00,000 ఖర్చులు ఇవ్వాలని అడిగినావు కదా బల్మూరు వెంకట్ గారు. మరి ఇలా దాదాపుగా 5 లక్షల మంది ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాసిండ్రు. అందులో కొంతమంది మెయిన్స్కు ప్రిలిమ్స్లో కొంతమంది మెయిన్స్లో కొంతమంది క్వాలిఫై అయినరు. మరి అనేక మంది ఆశలు పెట్టుకున్న ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి? ఎందుకు ఈరోజు మీరు మాట్లాడతలేరు? ఆనాడు నిరుద్యోగులను రాజకీయం కోసం వాడుకొని బస్సు యాత్ర చేపట్టి మీరు పదవులకు వచ్చినాక పెదవులు మూసి మీకు ఉద్యోగాలు వచ్చినాక ఇలా నిరుద్యోగులు కనబడతలేరా? మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో విద్యార్థి నాయకులుగా చేసి గతంలో ఉద్యమాలు చేసిన కోదండరాం గారు, అనేక మంది రియాజ్ లాంటి వారు నిరుద్యోగులను వాడుకున్నారు కదా మీరు. మరి ఇలా ఎందుకు మాట్లాడతలేరు? కనీసం టీవీ చర్చలకు కూడా రావడానికి మీకు ముఖం లేకుండా పోయింది. భయపడతా ఉన్నారు. తప్పిదం మా వైపు ఉన్నది కదా, ఏం చేస్తారో మమ్మల్ని కొడతారో అని భయపడతా ఉన్నారు. సో కాబట్టి మేము ప్రధానంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన. ఇవాళ డెఫినెట్లీగా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందే. డివిజన్ బెంచ్కి పోయినా మీరు సుప్రీంకోర్టుకు పోయినా డెఫినెట్లీగా భవిష్యత్తులో పెద్ద పోరాటం రాబోతుంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ తప్పకుండా నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మీ న్యాయమైన డిమాండ్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు అండగా నిలిచింది ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాలాంటి యువకులు మాత్రమే. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మాట్లాడతలేరు? హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఎవరో ఒక్కరిద్దరు కింది స్థాయి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు రాజకీయంగా వాడుకున్న బండి సంజయ్ నిరుద్యోగుల దగ్గరికి పోయి ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడినావు కదా. ఇవాళ హైకోర్టు తీర్పిస్తే బండి సంజయ్ ఎందుకు మాట్లాడాడు? కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఏంది మీ ఒప్పందం? ఏంది కాంగ్రెస్ బీజేపీ డీల్? ఏంది ఈ డీల్? బయట పెట్టండి. ప్రజా సమస్యలపైన మాట్లాడరు, నిరుద్యోగ సమస్యలపైన మాట్లాడరు. రైతులు అన్నమో రామచంద్రాన్ని యూరియా కోసం అర్ధరాత్రి రాత్రి అనక పగలనక రోడ్ల మీద పండుకుంటుంటే దాని గురించి మాట్లాడరు. మీరు అసలు ఉన్నారా? పార్టీ ఇక్కడ లేదా? ఇవాళ మేము కాదు అడిగేది, ప్రజలు అడుగుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అనేక మంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఎందుకున్నారు మీరు?
సో కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రాంతం పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సమస్యలతో వారికి అండగా నిలుస్తున్నది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమేననే విషయం మరొకసారి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ వైఫల్యాలను ఒక షాడోగా ఉండి ఎప్పటికప్పుడు ఎండగడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, నిరుద్యోగుల పక్షాన నిలబడతామనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ.